ఏసేరా కార్లోనే వేసేనా? పాటలు పెట్టరా, అన్నగారు టెన్షన్గా ఉన్నారు. మావయ్య, మనమంతా బంధువులం మావయ్య. అటువంటిది నేను మిమ్మల్ని నా మనసారా నేను ఇంతవరకు మీకు ఏ ద్రోహం చేయలేదు. నేనెప్పుడు మీకు విశ్వాసాన్ని చూపిస్తూనే వచ్చాను. వ్యాపారం పోవడంతో కోపం వచ్చింది, కానీ అందుకని నేను మిమ్మల్ని అడ్డమైన వాడి మాటలు విని నా బుద్ధి గడ్డితింది. మావయ్య, నన్ను క్షమించండి మావయ్య, నన్ను వదిలేండి మావయ్య. ఏంటా ఆవేశం? జడ్జి గారి ముందు నుంచి తీసుకొచ్చాం. అన్నగారిని మనం ఏమీ చేయలేం. అన్నదలుచుకుంటే మనల్ని ఏమైనా చేయొచ్చు. అన్నదలుచుకుంటే ఇప్పుడు అయ్యగారిని వేసేయగలడు. నిజమా? అయ్యో లేదు లేదు మావయ్య, నేను అటువంటి పని చేస్తానో చెప్పండి. లేదు మావయ్య. నువ్వెందుకు ఫీల్ అవుతావు? నీ దగ్గర డబ్బులున్నాయని మమ్మల్ని చంపడానికి మనుషులు పంపావు. అది కూడా నేరమేనా? నువ్వు ఏడవకూడదన్నా. నువ్వు ఎవరివి? నీ వ్యాపారంతో అన్ని సకదిద్దుతావు. నువ్వు ఏడవచ్చా? కొళ్ళు తుడుచుకో సంటి పిల్లల్లా ఏడుస్తున్నావు. ఏదో కోపంలో అలా చేసావు. అందుకు పరిహారంగా నీ అగ్గిపెట్టి కంపెనీని అయ్యగారి పేరుని రాసేయచ్చు కదా. రాసేస్తావుగా. నువ్వెంతో మంచోడివి. నీ పార్టీ ఆఫీస్ని కూడా అయ్యగారి పేరు రాసేస్తావు కదా. నువ్విచ్చిన మాటని కాపాడతావన్నా, లేకపోతే మీ అన్నయ్య చెప్పినట్టు గొడవైపోద్దన్నా. తలారి, దయచేసి నా మాట కొంచెం వీరు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, అందుకు గుర్తుగా ఈ కార్ ఇచ్చేస్తానంటావు. అంతేగా? రేయ్ బండాపరా, అన్న దిగాల్సిన చోటు వచ్చింది. నువ్వు దిగన్నా? దిగు. ఏంట ఆలోచన? దిగన్నా. తలారి, నన్ను క్షమించు, నన్ను వదిలే. నేను ఇప్పుడే ఎటైనా పోతాను. అదేంటి నా జేబులో దాచిపెట్టుకున్నా? ఏంటిది? గొలుసులు, ఉంగరాలు, వాచ్, బ్రేస్లెట్. కవరింగ్ కావుగా? కవరింగ్ అయితే చెప్పు, నీకే ఇచ్చేస్తాను. తర్వాత అన్నీ లాగేసుకున్నానని చెప్పకూడదు. ఎంతైనా మనం బంధువులం కదా. సెలవా అన్నయ్య? భుజంగరావు దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నప్పటికీ కొత్తగా విరోధాన్ని పెంచుకున్నాం. పెరుగుట విరుగుటకి అని ఊరికే అనలేదు కదా.